మహాభూతముల ఉత్పత్తి చెప్పి మహాభూతముల ఉత్పత్తి చెప్పే శృతులలో ఏ విధమైన విరోధము లేదు. అంతవరకు బాగుంది. సరే, ఈ భూతాలనే ఆశ్రయం చేసుకుని ఇంకొన్ని విషయాలు విచారించాలి అంటే అందుకని ఆశ్రయభావం, అది ఆశ్రయము, దాన్ని ఆశ్రయించుకుని దీన్ని చెప్తున్నాను. ఇది ఆశ్రయము కలది. ఇక్కడ ఏమిటా విషయం అంటే ఈ భూతోత్పత్తి ప్రసంగాన్ని మళ్ళీ విచారించాలి అంటాడు. ఏమిటి సంశయము? వాయు ఆది భూతముల ఉత్పత్తి దానికన్నా ముందు ఉత్పత్తి చెందిన భూతోభీత బ్రహ్మము నుండా, లేకపోతే కేవలం మళ్ళీ రెడ్డొచ్చాడు మళ్ళీ మొదలుపెట్టు. ఆకాశాద్వాయు అన్నారు. ఆకాశం నుంచి వాయువు. ఈ శృతుల్లో పూర్వ భూతముల నుండి ఉత్తర భూతముల ఉత్పత్త్యా లేక బ్రహ్మం నుండా? మళ్ళీ ప్రశ్న. సిద్ధాంతం అంటాడు, ఈశ్వరుడు అందరి లోపల ఉన్నాడని ఆయన అన్నిటినీ నియమిస్తున్నాడు. అందుకని ఈ శృతులను ఆధారంగా తీసుకుని ఆకాశము ఉపాధిగా గల బ్రహ్మము నుండి వాయు ఉత్పత్తి చెందిందని చెప్పుకోవాలి. అంటే ఆకాశ రూపాపన్న బ్రహ్మం. బ్రహ్మ చైతన్యము, ఉపహిత బ్రహ్మ చైతన్యం. ఉపాధి ఆకాశం, ఉపహితము బ్రహ్మ చైతన్యం. ఆ బ్రహ్మ చైతన్యం నుండి ఈ భూతములు ఉత్పత్తి చెందాయి. ఎందుకని తేజో సృజత, తేజమును ఉత్పత్తి చేయాలనేటువంటి సంకల్పం చేశాడు ఆ పరమాత్మ. ఆ తర్వాత తేజాన్ని సృష్టించాడు. అందుకని ఈ క్షణం కోరిక, సృష్టి చేసేటువంటి కోరిక పరమాత్మలో ఉంటుంది, జడభూతాలలో ఉండదు. అందుకని ఈ భూతం నుండి భూత ఉత్పత్తి అంటున్నావే, ఇది సరికాదు. వ్యోమాద్య కార్యకర్తారో బ్రహ్మవా తదుపాధికం. వ్యోమాద్య, ఏమంటే ఆకాశం. ఆకాశం నుంచి వాయు, భూతం నుంచి భూతం చెప్పుకోవాలా, లేకపోతే వీటిలన్నిటికీ కారణం బ్రహ్మమా? వ్యోమ్నో వాయు, వాయుతో అగ్ని ఇది ఉక్తే కాదికర్తృత. ఇక్కడ ఆకాశం నుంచి వాయు, వాయు నుంచి అగ్ని చెప్పారు కనుక ఈ ఆకాశాదుల నుంచే మిగిలిన భూతాలు ఉత్పత్తి చెందాయి అంటే అప్పుడు ఈయన ఏం చెప్తారు? సిద్ధాంతం ఈశ్వరో అంతర్యామి, అంతర్యమయతి ఇది అంతర్యామి. అన్ని భూతాల లోపల ఉండి ఆ భూతాలను నడిపించేటువంటి వాడు పరమాత్మ. వ్యోమాది ఉపాధికం. అందుకని ఈ వ్యోమాదిలో ఉపాధులు. ఒక చోట ఒకడు పెద్ద మనిషి జూ మొదలు పెట్టాడు. ఆ జూలో పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి కదా, మరి వాటికి ఆహారం లేకో, ఇవి లేకో, అవి లేకో, ఒకదాని తర్వాత వాడు చచ్చిపోతూ వచ్చింది. వాడు పంజాబీ, ఎవడు అది పెట్టినవాడు. వాడు ఏం చేసేవాడంటే ఏ జంతువు చచ్చిపోయేదో ఆ జంతువు చర్మం తీసేవాడు. చర్మం తీసి ఇంకోటి పనిలేని వాళ్ళు ఉంటారు పంజాబీలో, వాడిని పట్టుకుని, ఒరే నువ్వు ఊరికినే రోజుకి ఇంతసేపు ఇది వేసుకుని అది తిరుగుతూ ఉండరా అంటే వచ్చిన వాళ్ళందరూ అనుకుంటే అందులో జంతువులు ఉన్నాయి అనుకుంటారు. సరే
వాడేమో మరి డబ్బుకి లోభం కదా. ఒకసారి ఇటు నుంచి ఆ పులి వస్తుంది, అటు నుంచి సింహం వస్తుంది. సింహం వస్తుంటే వీడు పంజాబీలో ఏదన్నాడు, హాయ్ నేను చచ్చిపోయాను. ఒరే నువ్వు కూడా మనిషివే విట్రా అన్నాడు వాడు. ఆ సింహం నేను మనిషినే అంటే ఏమిటి అంతర్యామి, అందులోనూ ఇందులోనూ ఉన్నది మనిషి ఈశ్వరుడే. ఆ పంచభూతాల్లో ఉన్నది ఈశ్వరుడే. జంతువులు లేవు. అందుకు నేనేం చెప్పాలని వాళ్ళిద్దరూ వాళ్ళ భాషలో చెప్తారు. మర్చిపోయాను. ఆ పంజాబీసు ఒకరినొకరు కలిస్తే వాళ్ళు చెప్తా ఆ ముక్క మర్చిపోయాను. అక్కడ చెప్పినప్పుడు చూసి చెప్పాలి. సత్శ్రీయకాల్ అని చెప్పి ఇంకోటి చెప్తాడు. సత్శ్రీయకాల్ అని ఇంకోటి చెప్తాడు. అంటే ఇంకేడు చచ్చిపోతున్నాను వాడు అలా గరిచాడు, వీడు అలా గరిచాడు. అప్పుడు అరే నువ్వు మనిషిపోయినా అన్నాడు వాడు. సరిపోయింది. అందుకని అంతర్యామి ఈశ్వరో అంతర్యమయతి ఇత్యుక్తే వ్యోమాది ఉపాధికం. మీలో ఏమిటి ఉపాధి? బ్రహ్మ వాయువ్యాది హేతు స్యాత్ తేజ ఆది క్షణాదపి. కనుక ఈ వాయువునకు కారణం ఏమిటి? పరబ్రహ్మ. ఎందుకని? ఈ అగ్నిని పుట్టించాలి అనేటువంటి కోరిక ఆయన తేజో అసృజత అన్నారు. కనుక తదభిధ్యానాధికరణం కదా. ఇంతటి పూర్వాధికరణములో పూర్వ కార్యోపాధికా బ్రహ్మణం ఉత్తరోత్తర కార్యోత్పత్తి అంటే ముందు ఉన్న బ్రహ్మ ఉపాధుల ద్వారా తర్వాత భూతముల ఉత్పత్తి చెప్పారు. ఇది ఏతత్ సిద్ధవత్కృత్య సిద్ధాంతితం తదయుక్తం. దీన్నే నువ్వు సరిగ్గా ఉందని చెప్పి దీన్ని సిద్ధాంతం చేసావు, అది సరికాదు. ఎందుకంటే ఆకాశాద్ వాయురగ్ని బ్రహ్మ నిరపేక్షమైనటువంటి కేవలముగా ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని ఉత్పత్తి చెందినని వినిపిస్తోంది. మళ్ళీ మొదలు అంటే ఇది ప్రాప్తే బ్రహ్మం ఏ ఆకాశమంతరో యమయతి యో వాయుమంతరో యమయతి. ఆకాశం లోపల ఉంది, దాన్ని నడిపిస్తున్నాడు. వాయువు లోపల ఉండి దాన్ని నడిపిస్తున్నాడు. నీళ్ళు లోపల ఉండి నడిపిస్తున్నాడు. ఇది అంతర్యామి బ్రాహ్మణో వ్యోమాదేహే స్వాతంత్ర్యం నివారయతి. ఈ ఆకాశానికి కానీ ఈ వాయువు కానీ ఈ అగ్నికి కానీ స్వతంత్రత లేదు. స్వతంత్రం చేస్తే ఒకడొకడు మింగేస్తాడు. అందుకని ఆయన సేతు, వీటి మధ్యలో ఆయన సేతు. ఒకడు ఇది చేసుకుండా ఆయన తచ్చ ఈక్షణ ఆపహాయిక్షంత అన్నప్పుడు తేజో ఆదే ఈక్షణ పూర్వకం సృష్టం సూయతే. ఇది ఈక్షణపూర్వకం సృష్టి. ఈక్షణపూర్వకం అంటే సృష్టి చెయ్యాలి అనే కోరిక. అది జడభూతాలకు ఉండదు, చైతన్యానికే ఉంటుంది. కనుక తచ్చ ఈక్షణ చేత బ్రహ్మ నిరపేక్షానాం అచేతనాన్న సంభవతి. జడాలకి ఈ క్షణం లేదు. తస్మాత్ వ్యోమాది ఉపాధికస్య బ్రహ్మణ ఏవ కారణత్వం. వ్యోమాది ఉపాధిగా గల బ్రహ్మమే సృష్టికి ఈ భూతాలకి కారణము. దీనికి సూత్రము తదభిధ్యానాధికరణం. తదభిధ్యానాదేవత తల్లింగాత్ తదభిధ్యానాదేవత తల్లింగాత్ తదభిధ్యానాదేవత తల్లింగాత్
తత్ అభిధ్యానాదేవ, అలాగ శృతుల్లో చెప్పారు కనుక తల్లింగాత్, అదే హేతువు పరబ్రహ్మమే. స ఏవ పరమేశ్వర తేన తేన రూపేణ అవతిష్టమానః, ఆ పరమేశ్వరుడే ఆయా రూపంలో ఉన్నాడు. తత్తత్ కార్యగోచర, ఆయా కార్యారూపంలో కనిపిస్తున్నాడు. ఈక్షణాత్మక అభిధ్యానాదేవ, ఈక్షణం అంటే కోరిక చెప్పారు కనుక తం వికారం సృజతి, ఆ వికారమైనటువంటి తల్లింగ తస్య పరమేశ్వర హేతుత్వాత్, పరమేశ్వరుడే కారణం. యం పృథివ్యాం తిష్టన్ య పృథివ్యాంతరో యం పృథివీ నవేద, భూమిలో ఉన్నాడు, భూమి లోపల నుండి దాన్ని నడిపిస్తున్నాడు. భూమి శరీరమే వాని శరీరము, భూమికి వాడెవడో తెలియదు ఇత్యాది. మనిషికి కూడా అంతే కదా, మనిషి లోపల నుండి నడిపిస్తుంటే అప్తేజసోహో ఈక్షణం ద్రష్టవ్యం. పరమేశ్వర ఆవేశవశాదేవ, పరమేశ్వరుడి నుంచే, పరమేశ్వరుడు ఉపహితము, ఇవి ఉపాధి, వీరి ద్వారానే ఈక్షణము ద్వారా ఈ భూతాల సృష్టి జరిగింది కనుక. ఇంకా చెప్పుకుందాం వద్దా? చెప్పుకుందామా? పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః.